Hello students, welcome to LTX classes. This is Rajkumar. So in this video we are going to discuss Jan month environment current affairs. ఓకేనా. సో మనం ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే new Ramsar sites, like 2 new Ramsar sites added to the list, and then warmest La Nina year on record, that is 2025. In generally the La Nina will be very cool, but this year, like the 2025 marked as the warmest La Nina year on record. Next, United Nations High Seas Treaty comes into force. Then government launches Digital Climate Atlas, that is Akasa India, Environmental Protection Fund, Water Bankruptcy, ICGS Samudra Pratap, and then Biobitumen. Bitumen అంటే బేసికల్లీ తారు రోడ్లు అంటాం కదా మనం, తారు అనమాట. సో బయోబిటుమిన్ దాన్ని వేస్టేజెస్, అగ్రికల్చర్ వేస్టేజ్ నుంచి అట్లా ఎట్లా చేయాలి అనేది, దట్ ఈస్ వాట్ వీ విల్ బి డిస్కసింగ్. అండ్ దెన్ ఫాలోడ్ బై హీరాకుడ్ వెట్లాండ్ ఎమర్జెస్ యాజ్ ఎ మేజర్ మైగ్రేటరీ బర్డ్ హెవెన్. లైక్ మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో, హౌ ద హీరాకుడ్ వెట్లాండ్ ఎమర్జ్డ్ అనేది మనం ఇందులో చూద్దాం. చలో, లెట్స్ గెట్ ఇన్ టు ద థింగ్స్. బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ठीक है. चलो, the first one is new Ramsar sites. Like how many Ramsar sites we have till now? Like 2 new added, so that is why our count is 98 now. So you all know, so the Ramsar convention is happened in 1971. Where is this Ramsar? Ramsar is there in Iran. So that is why we are calling it as Ramsar convention. What is the importance of this Ramsar convention? రామ్సార్ కన్వెన్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి వెట్లాండ్స్ అన్నింటినీ గుర్తించడం. లైక్ ఐడెంటిఫైయింగ్ ది వెట్లాండ్స్ విచ్ ఆర్ లైక్ ఇంటర్నేషనల్లీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దిస్ రామ్సార్ కన్వెన్షన్ దట్ కేమ్ ఇన్ 1971 ఎట్ రామ్సార్ ఇన్ ఇరాన్. ఇండియా ఈజ్ లైక్ ఈ కన్వెన్షన్ని ఎప్పుడు రాటిఫై చేసింది సార్ అంటే 1982. వి రాటిఫైడ్ ఇట్ ఇన్ 1982. సో ఓవరాల్ అలాంగ్ విత్ దిస్ న్యూ 2 Ramsar sites, the count is stands at 98 now. సో ఆ రెండు ఏంటి సార్ అని అంటే, దాంట్లో ఒకటి పాట్నా బర్డ్ శాంక్చురీ. పాట్నా అనగానే మీరు బీహార్కి వెళ్ళొద్దండి. దిస్ పాట్నా బర్డ్ శాంక్చురీ ఈస్ దేర్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఇది 1991లో ఫౌండ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ది స్మాలెస్ట్ బర్డ్ శాంక్చురీ ఇన్ ఉత్తరప్రదేశ్. అతి చిన్న బర్డ్ శాంక్చురీ అంట ఉత్తరప్రదేశ్లోనే. అతి చిన్న బర్డ్ శాంక్చురీ ఏంటి? పాట్నా బర్డ్ శాంక్చురీ. ఇక్కడ మనకి ఏమున్నాయి సార్ మరి ఈ శాంక్చురీలో అక్వాటిక్ బర్డ్స్ అని అంటే, లెసర్ విజిలింగ్ డక్, గ్రేలాగ్ గూస్, కోంబ్ డక్, రుడీ షెల్ డక్, గడ్వాల్, యురేషియన్ విజియన్, ఇండియన్ స్పాట్ బిల్డ్ డక్, నార్థన్ షోవిలర్ అండ్ నార్థన్ పింటేల్. ఇవన్నీ కూడాను మనకి పాట్నా బర్డ్ శాంక్చురీలో ఉండడం జరిగింది. ద 98th వన్ ఈస్ చారీధాండ్ వెట్లాండ్ రిజర్వ్. ఇది ఎక్కడుంది సార్ అంటే, దిస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది ఎరిడ్ బనీ గ్రాస్ ల్యాండ్స్ అండ్ మార్షీ సాల్ట్ ఫ్లాట్స్ ఆఫ్ రాన్ ఆఫ్ కచ్, గుజరాత్. గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లో ఉన్నటువంటి ఒక ఈ ఎరిడ్ బన్నీ గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూములు అంటాం కదా మనము, ఈ బన్నీ గ్రాస్ ల్యాండ్స్లో, అలాగే మార్షీ సాల్ట్ ఫ్లాట్స్లో ఈ పర్టికులర్ చారీ దండ్ వెట్లాండ్ రిజర్వ్ అనేది ఉండడం జరిగింది. ఈ కచ్చి భాషలో చారీ అంటే ఏంటి సార్ అంటే సాల్టీ. దండ్ మీన్స్ షాలో వెట్లాండ్. ద సాల్టీ షాలో వెట్లాండ్. షాలో వెట్లాండ్ అంటే మొత్తం స్టీప్గా ఉండేది కాదు, ఇట్లా ఉండేది. దాన్ని మనం షాలో వెట్లాండ్స్ అని షాలో అంటాం. సో దిస్ ఈజ్ బేసికలీ చారీ దండ్ మీన్స్ సాల్టీ షాలో వెట్లాండ్స్ అని అర్థం. ఇట్ సర్వ్స్ యాజ్ ఎ హోమ్ టు సెవరల్ ఎండేంజర్డ్ స్పీసీస్ సచ్ యాజ్ ది డాల్మేషియన్ పెలికాన్, ఓరియంటల్ డార్టర్, బ్లాక్ నెక్డ్ స్టార్క్ అండ్ ఇండియన్ స్కిమ్మర్. ఎండేంజర్డ్ అంటే అవి డేంజర్కి గురవ్వబోతున్నాయి, డేంజర్కి గురవ్వడం మొదలైంది అని అర్థం. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఎండేంజర్డ్ మీన్స్. లైక్ వీ హ్యావ్ లైక్ సో మెనీ కేటగిరీస్. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని కూడా అంటాం. ఎక్స్టింట్ అంటాం, ఎక్స్టింట్ అయిపోయింది ఆల్రెడీ. ఎక్స్ట్రీమ్లీ ఎక్స్టింట్, లైక్ దెర్ ఆర్ సో మెనీ కేటగిరీస్. ఓకేనా. సో ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే ఇది మొత్తానికి డేంజర్ అంటే దగ్గరలో ఉన్నాయి అని అర్థం. డేంజర్కి దగ్గరలో ఉన్నాయి, లేకపోతే డేంజర్కి గురవుతున్నాయి అని అర్థం. ఓకే, సో వాట్ ఈస్ దిస్ చిర్బత్తి?
దిస్ పర్టికులర్ బనీ గ్రాస్లాండ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ లైక్ ఫేమస్ ఫర్ దిస్ చిర్బత్తి. చిర్బత్తి మీన్స్ గోస్ట్ లైట్స్. ఏంటనంటే కొన్నిసార్లు నైట్స్లో ఇక్కడ ఒక లైటింగ్ లాగా వస్తుందన్నమాట. అది ఎలా వస్తుందనేది ఇప్పటివరకు కనుక్కోలేకపోయారు. దట్ ఈస్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ గోస్ట్ లైట్స్, చిరుబత్తి అంటాం. దట్ ఈస్ వాట్ దిస్ బన్నీ గ్రాస్లాండ్స్ ఆర్ ఫేమస్ ఫర్. ఠీకే. సో దిస్ ఈస్ అబౌట్ ది ఫస్ట్ వన్. ద సెకండ్ వన్ ఈస్ 2025 warmest La Nina year on record. The 2025 was the third warmest year globally and warmest La Nina year are recorded so far. 2025 అనేది మూడవ వార్మెస్ట్, ప్రపంచంలోనే మూడవ వార్మెస్ట్ ఇయర్ అంట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద వార్మెస్ట్ లానినా ఇయర్ రికార్డెడ్ ఆన్. సో దట్ ఈస్ ది ఫస్ట్ వార్మెస్ట్ లానినా ఇయర్. దిస్ అండర్స్కోర్స్ ది ఓవర్రైడింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ గ్లోబల్ వార్మింగ్. ఎందుకు సార్ అని అంటే ద లానినా అనేది ఏదైతే ఉందో ఇట్ రిప్రజెంట్స్ ది కూల్ ఫేజ్ ఆఫ్ ది ఎల్ నినో సదరన్ ఆసిలేషన్. లానినా అనేది ఎప్పుడైనా సరే ఒక కూల్ ఫేజ్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ వార్మ్, బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ వార్మెస్ట్ రికార్డెడ్ సోఫార్ అని ఎందుకు అంటున్నాము అని అంటే బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్ ఈస్ లైక్ ఎఫెక్టెడ్ బై దిస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దిస్ లాంగ్ టర్మ్ గ్లోబల్ వార్మింగ్ సిస్టమ్. అందువల్ల చల్లటి సంవత్సరం కూడా వేడిగా మారింది అని చెప్పి మనకి ఇది తెలుస్తుంది. సో ద లానినా రిప్రజెంట్స్ ది కూల్ ఫేస్ ఆఫ్ ది ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ characterized by the cooler than normal sea surface temperature in the central and eastern Pacific Ocean. నార్మల్ టెంపరేచర్, నార్మల్ సీ టెంపరేచర్ కన్నా కూడాను కూల్గా ఉంటుంది లానినా జనరల్గా. దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటి సార్ అని అంటే స్ట్రెంథనింగ్ ది ట్రేడ్ విండ్స్ స్ట్రెంథన్ చేయడం, బికాస్ దిస్ ట్రేడ్స్ విండ్స్ మూవ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అక్రాస్ ది పసిఫిక్. దెన్ వెస్ట్వర్డ్ షిఫ్ట్ ఆఫ్ వార్మ్ వాటర్స్ టువర్డ్స్ ఇండోనేషియా అండ్ ది ఆస్ట్రేలియా. జనరల్లీ ఎల్ నినో ఏదైతే ఉండిందో అది ఈస్ట్ వర్డ్ షిఫ్ట్ కలిగి ఉంటుంది, బట్ ద లానినా ఈజ్ హ్యావింగ్ ది వెస్ట్వర్డ్ షిఫ్ట్ ఆఫ్ వామ్ ఓషన్ వాటర్. వెస్ట్వర్డ్ షిఫ్ట్ అంటే మీరు ఇక్కడ ఏది ఊహించుకోవాలి సార్ అని అంటే పసిఫిక్ ఓషన్ ఊహించుకోవాలి. పసిఫిక్ ఓషన్ ఊహించుకుంటే ఒక సైడ్ మనకి అమెరికా ఉంటుంది, ఇటు సైడ్ మనకి ఆల్ దీస్ ఏరియాస్ ఉంటాయి. సో ఇది పసిఫిక్ ఓషన్, మీరు దాన్ని ఊహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దెన్ కూలింగ్ ఆఫ్ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్. క్లైమేటిక్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి సార్ అంటే దీనివల్ల ఎబో నార్మల్ రెయిన్ఫాల్ ఇన్ ది సదరన్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ది ఆస్ట్రేలియా. బికాస్ ఆఫ్ దిస్ కూల్ నార్మల్ రెయిన్ఫాల్ కంటే కూడా కొంచెం ఎక్కువ రెయిన్ఫాల్ అనేది వస్తుంది. అండ్ అమెరికాతో పోల్చుకుంటే కనుక బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ వెస్ట్వర్డ్ షిఫ్ట్ కాబట్టి బిలో నార్మల్ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. బేసిక్గా డ్రై కండిషన్స్ ఉంటాయి మనకి అమెరికాలో. వాట్ ఈస్ దిస్ ఎన్సో అంటే ఏంటంటే పీరియాడిక్ ఓషన్ అట్మాస్ఫియర్ ఇంటరాక్షన్ సిస్టమ్. ఏమంటున్నాం ఇక్కడ ఓషను అట్మాస్ఫియర్ ఈ రెండింటి యొక్క ఇంటరాక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్నే మనము ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ అనేది మనం పిలుస్తాము. ఈ ఎల్ నినోలో వీ హ్యావ్ 3 phases. వన్ ఈజ్ లైక్ న్యూట్రల్ ఫేజ్ వేర్ ద క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ వెరీ మచ్ నార్మల్. ఎల్ నినో కండిషన్స్ అంటే ఏంటంటే ద క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ బిట్ వార్మ్, దట్ ఈస్ వార్మింగ్ ఆఫ్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్. దెన్ La Nina is about cooling of Eastern Pacific Ocean. So this ENSO, El Nino Southern Oscillation, is generally occurs in every 2 to 7 years. And at the same time, it drives the global weather variability, including the monsoons, droughts and storms. Everything depends on this ENSO thing only. Now let's understand the impacts of this ENSO on India. Because the El Nino, it weakens the monsoon system in India and higher temperatures. La Nina, La Nina comes with a stronger monsoons, relatively cooler conditions. Okay? Right. The climate change is offsetting La Nina's cooling effect, leading to usually high temperatures even during the cooling phases. It is happening because of the global warming system. Got it, sir? So climatic conditions walla there are like so many issues regarding the climatic conditions. We should be very very careful with the climate. ठीक है. Next, third one is United Nations High Seas Treaty comes into force. That is biodiversity beyond national jurisdiction. Whenever this seas comes, no, ఈ సీస్ ఏవైతే ఉన్నాయో వీల్ బి హ్యావింగ్ సమ్ డామినేషన్ టు సమ్ ఎక్స్టెంట్.
ఓకే. సో ఆ తర్వాత అంటే మన డామినేషన్ ఉన్నటువంటి ఏరియా కన్నా నేషనల్ జ్యూరిస్డిక్షన్ కన్నా తర్వాత ఉండేటువంటి సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం హై సీస్ అంటాం. మన జ్యూరిస్డిక్షన్ దాటిన తర్వాత ఉన్నటువంటి లైక్ వీ కాల్ ఇట్ యాజ్ లైక్ నాటికల్ మైల్స్, 12 నాటికల్ మైల్స్ అంటాం కదా. సో ఆఫ్టర్ దట్ ఏవైతే సీస్ ఉంటాయో దాన్నే మనము హై సీస్ అని పిలుస్తాము. దట్ ఈస్ వై ద అగ్రిమెంట్ ఈజ్ నోన్ యాజ్ బయోడైవర్సిటీ బియాండ్ ది నేషనల్ జ్యూరిస్డిక్షన్. This legally binding United Nations treaty that governs oceans areas lying beyond national jurisdiction, including high seas and the international seabed areas. ఎందుకు సార్ ఇది అంటే మనకి అగ్రిమెంట్ ఎందుకు సార్ అంటే నేషనల్ జ్యూరిస్డిక్షన్ తర్వాత ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి ఆ చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ అందరికీ కూడా కామన్గా ఉండేటువంటి ఏరియా అని చెప్తున్నారు. సో that high seas are open to all the nations for which activities, ఫర్ నావిగేషన్ పర్పస్, ఫర్ ఓవర్ ఫ్లైట్ దానిపై నుంచి ఫ్లైట్స్ వెళ్ళొచ్చు, అండ్ లేయింగ్ సబ్మరైన్ కేబుల్స్ ఎట్సెట్రా. సో నోటబుల్లీ దే కవర్ ఓవర్ 2/3 ఆఫ్ ది ఎర్త్స్ ఓషన్ సర్ఫేస్. 2/3 ఆఫ్ ఎర్త్స్ ఓషన్ surface. That is why the high seas are very, very important. Next, let's talk about this BBNJ, biodiversity beyond national jurisdiction. This came in 2023 under the Intergovernmental Conference on Marine Biodiversity of Areas Beyond National Jurisdiction, negotiated under the framework of the UNCLOS, United Nations Convention on Law of the Seas. ఈ అంక్లోస్లో ఏదైతే ఉందో దీంట్లో ఇది థర్డ్ ఇంప్లిమెంటింగ్ అగ్రిమెంట్ అనమాట. ఆల్రెడీ వీ హ్యావ్ 2 more అగ్రిమెంట్స్. దిస్ ఈజ్ ది థర్డ్ వన్. మిగిలిన 2 ఏంటి సార్ అని అంటే 1994లో వచ్చినటువంటి పార్ట్ 11 ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్. దెన్ 1995లో వి గాట్ దిస్ యునైటెడ్ నేషన్స్ ఫిష్ స్టాక్స్ అగ్రిమెంట్. ఈ 2 కాకుండా తర్వాత వచ్చిన 3వది ఏంటి, దిస్ BBNJ అగ్రిమెంట్. దట్స్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ కాన్ఫరెన్స్ ఆన్ మెరైన్ బయోడైవర్సిటీ ఆఫ్ ఏరియాస్ బియాండ్ ది నేషనల్ జ్యూరిస్డిక్షన్. ఎందుకు సార్ అంటే వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ సార్ అని అంటే టు ఎన్ష్యూర్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ మెరైన్ బయోడైవర్సిటీ ఇన్ ఏరియాస్ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. So because of this BBNJ agreement, what are the key issues that are addressed? The treaty focused on 4 major pillars basically. In that the first one is marine genetic resources, because it ensures fair and equitable sharing of benefits arising from the marine genetic resources. అక్కడ ఉన్నటువంటి ఆ మెరైన్ జెనెటిక్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దాని చుట్టూ ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్ అందరికీ కూడాను ఈక్వల్ బెనిఫిట్స్ అనేది రావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పిల్లర్ ఆఫ్ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్. ద సెకండ్ పిల్లర్ ఈస్ ఏరియా బేస్డ్ మేనేజ్మెంట్ టూల్స్, ఇంక్లూడ్స్ marine protected areas for conservation. So it is basically the area based management tools. What to manage? So to protect the marine areas. The third one is environmental impact assessments, that is mandates assessment of environmental consequences of activities. So ఎన్విరాన్మెంట్ని పాడు చేసేటువంటి యాక్టివిటీస్ చేయకూడదు, ఎన్విరాన్మెంట్ని అలాగే మెరైన్ బయోడైవర్సిటీని కన్జర్వ్ చేసేది ప్రొటెక్ట్ చేసేటువంటి యాక్టివిటీస్ చేయాలి అని అర్థం. తర్వాత కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఇట్ సపోర్ట్స్ డెవలపింగ్ కంట్రీస్ త్రూ కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్ అండ్ మెరైన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్, లైక్ హౌ వీ కెన్ ప్రొటెక్ట్, హౌ వీ కెన్ ఎన్షూర్స్ ది కన్జర్వేషన్ ఆఫ్ దిస్ మెరైన్ లైఫ్, మెరైన్ జెనెటిక్ రీసోర్సెస్ ఎట్సెట్రా. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కోసం కావచ్చు, లేకపోతే టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ కోసం కావచ్చు, ఇది హెల్ప్ చేస్తుంది. దీస్ ఆర్ ది 4 కీ పిల్లర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ BBNJ అగ్రిమెంట్. ఇన్స్టిట్యూషనల్ మెకానిజం కనుక మనం చూసినట్టయితే ఇట్ ఎస్టాబ్లిషెస్, దిస్ అగ్రిమెంట్ ఎస్టాబ్లిషెస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, క్లియరింగ్ హౌస్ మెకానిజం అండ్ సెక్రటేరియట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ఏ ఫండింగ్ మెకానిజం టు సపోర్ట్ ఇంప్లిమెంటేషన్. ఓకే, దిస్ BBNJ అగ్రిమెంట్. టిల్ నౌ 83 countries have ratified the treaty. రాటిఫికేషన్ అంటే ఏంటి, సైన్ చేయడం వేరు. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ వీల్ బి సైనింగ్ ఇట్. మనం ఏం చేస్తాం, ముందు సంతకం చేస్తాం, ఓకే మేము దీన్ని అగ్రీ చేస్తున్నాం అన్నట్టుగా సంతకం చేస్తాం.
కానీ అది నువ్వు ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తావంటే నువ్వు మళ్ళీ నీ దేశానికి వచ్చి నీ దేశంలో ఉన్న గవర్నమెంట్, నీ దేశంలో ఉన్న పార్లమెంట్ దానికి ఆమోదం పొందితే అప్పుడు దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తావు. గెటింగ్ ద పాయింట్. సైనింగ్ ఈజ్ నాట్ రాటిఫైయింగ్. సైన్ చేయడం ఫస్ట్ స్టెప్, తర్వాత దాన్ని కంట్రీకి వచ్చిన తర్వాత రాటిఫై చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. సో యాజ్ ఆఫ్ నౌ 83 countries have ratified this particular treaty. India signed but not yet ratified this agreement. We are yet to ratify it. ఇంకా మనం ఇది రాటిఫై చేయాల్సిన అవసరం అనేది ఉంది. మనం ఇంకా రాటిఫై చేయలేదు. ఓకేనా? చాలు. నెక్స్ట్ వన్ ఈజ్ గవర్నమెంట్ లాంచెస్ డిజిటల్ క్లైమేట్ అట్లాస్, దట్ ఈస్ ఆకాశ ఇండియా. గవర్నమెంట్ అనేది ఒక అట్లాస్ని లాంచ్ చేసింది, దట్ ఈస్ అట్లాస్ ఆఫ్ క్లైమేట్ అడాప్టేషన్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్. అంటే క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ప్లానింగ్ అనేది చేయాలి. క్లైమేట్ని తట్టుకునే విధంగా మన అగ్రికల్చర్ అనేది డెవలప్ అవ్వాలి. త్రూ ఎట్లా అంటే దీన్ని ఎలా చేస్తాం సార్ అని అంటే వి విల్ బీ ఎనేబ్లింగ్ దిస్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ప్లానింగ్ త్రూ డిజిటల్ అండ్ డేటా డ్రివెన్ ప్లాట్ఫామ్స్. ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దిస్ ఆకాశ ఇండియా, దిస్ ఇనిషియేటివ్ మార్క్స్ ది 15 years ఆఫ్ నిక్రా, దట్ ఈస్ నేషనల్ ఇన్నోవేషన్స్ ఇన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. నిక్రా వచ్చి 15 years అయిందనంట. ఈ 15 years తర్వాత వీ కేమ్ అప్ విత్ దిస్ వాట్ డూ కాల్ ఆకాశ ఇండియా. ఓకే, గ్రేట్. నెక్స్ట్, వాట్ ఈస్ దిస్ ఆకాశ ఇండియా ప్లాట్ఫామ్? యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, వీఆర్ ఎనేబులింగ్ ఏంటి క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ప్లానింగ్ని మనం ఎట్లా ఎనేబుల్ చేస్తున్నాము? త్రూ డిజిటల్ అండ్ డేటా డ్రివెన్ ప్లాట్ఫామ్ అని కదా. సో ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉండిందో ఆ ప్లాట్ఫామ్ అయ్యి ఆకాశ ఇండియా ప్లాట్ఫామ్. ఇది ఒక డిజిటల్ టూల్. దేనికి? ఇది క్లైమేట్ని అడాప్ట్ చేసుకోవడానికి, ఎట్లా అడాప్షన్ చేసుకోవాలనేది ఫార్మర్స్కి హెల్ప్ చేస్తుంది. ఇట్ విల్ బి సపోర్టింగ్ ఫార్మర్స్ ఇన్ ది క్లైమేట్ అడాప్టేషన్. ఇది ఎవరు సార్ డెవలప్ చేశారు ఈ ఆకాశ ఇండియా అని అంటే వన్ ఈజ్ లైక్ నేర్స్, దట్ ఈస్ నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ సిస్టమ్. దిస్ ఈస్ ఐసిఆర్ లెడ్ నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ సిస్టమ్ అండ్ ఇన్ కొలాబరేషన్ విత్ ది బోర్లాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియా అండ్ సిమ్మిట్. ఇవి డెవలప్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఓకే, ठीक है. సో వాట్ ఇస్ దిస్ ఐసిఆర్? ఐసిఆర్ అంటే ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్. దెన్ సిమ్మిట్ అంటే ఏంటి? సిమ్మిట్ అంటే బేసికలీ ఇట్ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ మెయిజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్. ఓకే, అది స్పానిష్. సిమ్మిట్ అంటే ఏంటంటే స్పానిష్లో ఉంది, దాని ఇంగ్లీష్లోకి మనం ట్రాన్స్లేట్ చేస్తే కనుక ఇట్ విల్ కమ్ టు ఇంటర్నేషనల్ మెయిజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్. సో దిస్ ఆకాశ ఇండియా ఈజ్ ఐసిఆర్ లెడ్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా వచ్చినటువంటి నేర్స్ నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ సిస్టము, దట్ ఈజ్ ఇన్ కొలాబరేషన్ విత్ బోర్లాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియా అండ్ ఇంటర్నేషనల్ మెయిజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ ద్వారా మనకి ఈ ఆకాశ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది రావడం జరిగింది. కాకపోతే ఇది ఏంటి అని అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే యూనిఫార్మిటీ అనేది కుదరదు. ఇండియాలో వీ హ్యావ్ లైక్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఎట్సెట్రా. సో అన్నింటికి కూడా ఒకే ఒక యూనిఫామ్ మెథడ్ అనేది కుదరదు అనమాట. సో దట్ ఈస్ వై దిస్ కమ్స్ విత్ ఇట్ ప్రొవైడ్స్ లొకేషన్ స్పెసిఫిక్ అడాప్టేషన్ స్ట్రాటజీస్. సదరన్లో ఏం చేయాలి,
నార్త్ ఇండియాలో ఏం చేయాలి, ఈస్ట్ ఇండియాలో ఏం చేయాలి, అదంతా కూడా ఏంటంటే లొకేషన్ స్పెసిఫిక్గా అడాప్టేషన్, క్లైమేట్ని ఎట్లా తట్టుకోవాలి అనే ఒక స్ట్రాటజీస్ని ఇది తీసుకొని వస్తుంది. అండ్ దెన్ ఇట్ ఫెసిలిటేట్స్ డేటా డ్రివెన్ డిసిషన్ మేకింగ్. అది కూడా ఏంటనంటే అన్ని ప్రాపర్గా డేటా అంతా కలెక్ట్ చేసుకొని క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటున్నాయి, సాయిల్ టైప్స్ ఎలా ఉంటున్నాయి, ఎట్లాంటి పంటల్ని పండిస్తున్నారు అనేది ఇదంతా ప్రాపర్గా డేటా అంతా కలెక్ట్ చేసుకొని ఆ డేటాని బేస్ చేసుకొని దే విల్ కమ్ అప్ విత్ ది డిసిషన్స్. నెక్స్ట్ ఇట్ అసిస్ట్ ఇన్, ఎందుకు ఇదంతా చేయడం అని అంటే ఒకటి ఐడెంటిఫైయింగ్ ది క్లైమేట్ రిస్క్ని ఐడెంటిఫై చేయాలి, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేయాలి, స్కేలింగ్ క్లైమేట్ రెసిలియంట్ ప్రాక్టీసెస్. ఎందుకనంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల దర్ లైక్ సో మెనీ చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది ఎన్విరాన్మెంట్. గెటింగ్ ద పాయింట్. బికాస్ ఆఫ్ దాట్ మనకేమవుతుంది, ఎక్సెసివ్ ఫ్లడింగ్ వస్తుంది, ఒక్కొక్కసారి డ్రాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వస్తుంది. సో అన్నింటికి తట్టుకునే విధంగా అసలు క్లైమేటిక్ రిస్క్ అనేవి ఎలా వస్తున్నాయి అనేది కనుక్కొని దానికి తగినట్టుగా మనం అడాప్ట్ చేసుకోగలిగితే ఏంటంటే మన ఫార్మర్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఈ నిక్రా ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ లాంచ్డ్ బై ఐసిఆర్ ఇన్ 2011. అందుకే కదా ఇది 15 ఇయర్స్ ఆఫ్ ఐసిఆర్ని మ్యాచ్ చేస్తుంది అని చెప్పాము. దిస్ నిక్రా ఈజ్ లాంచ్డ్ బై ఐసిఆర్ 2011. It enhances resilience of Indian agriculture, demonstrate climate resilient technologies at field levels. That's the plan. Next, what is this climate resilient agriculture? Climate resilient agriculture ante enti sir ante it refers to both adaptation and mitigation practices. దేన్ని అడాప్ట్ చేయాలి, దేన్ని మిటిగేట్ చేయాలి? we need to withstand climate shocks. క్లైమేట్ చేంజ్ వలన వచ్చేటువంటి ఏవైతే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నా సరే, పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్సెసివ్ ఈజ్ వెరీ డేంజరస్. సో దాన్ని మనం ఫస్ట్ ఆ క్లైమేట్ షాక్స్ని ఏదైతే ఉన్నాయో వాటిని తట్టుకొని నిలబడాలి. ఎవరు నిలబడాలి? ద ఫార్మర్స్ నిలబడాలి. నెక్స్ట్ కమ్స్ విత్, ఒకవేళ ఏమైనా తేడా కొట్టినా కూడా వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ క్విక్ రికవరీ అండ్ దెన్ సో దట్ వీ కెన్ మెయింటైన్ సస్టైనబుల్ ప్రొడక్టివిటీ. దట్ ఈస్ ది ఐడియా. వై దిస్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ఈజ్ నీడెడ్? ఎందుకు సార్ అని అంటే, ఎందుకు క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ కావాలి అని అంటే ప్రివెంటింగ్ ఈల్డ్ లాస్. ఏదైతే క్రాప్ అనేది వేస్తున్నామో తర్వాత అది బయటకి ధాన్యం ఏదైతే వస్తుందో ఎవ్రీ ఇయర్ 4.5 to 9% ఆఫ్ ది ఈల్డ్ అనేది తగ్గుతుంది. డిక్లైనింగ్ ది ఈల్డ్, అవుట్పుట్ అనేది తగ్గుతుంది. ఆన్ అన్ యావరేజ్గా దిస్ ఈస్ ఎఫెక్టింగ్ 1.5% జీడిపి లాస్ యాన్యువల్లీ. సో దట్ ఈస్ వై వీ నీడ్ టు ప్రివెంట్ ఈల్డ్ లాస్. Second, livelihood security, because 57% of the rural household అనేది directly or indirectly depending on the agriculture. Rain fed, 51% of net sown area ఏదైతే ఉంది it is rain fed. ఏదైతే ఎక్కడైతే పంటలు వేస్తున్నారో ఆ పంటలు వేసే దాంట్లో అట్లీస్ట్ 57 లైక్ మోర్ దెన్ అట్లీస్ట్ లైక్ మోర్ దెన్ 50%, 51% ఈజ్ ప్రాపర్లీ నెట్ సోన్ ఏరియా ఈజ్ రెయిన్ ఫెడ్. అంటే ఈ 51% ఏదైతే వర్షాలు పడితేనే పంటలు పండుతున్నాయో అదే 40% ఆఫ్ ది ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇరిగేషన్ అనేది ఓన్లీ 50%కే ఉంది, మిగిలిన ఈ 50% రెయిన్ ఫెడ్, వర్షాధారం మీద ఆధారపడి ఉంది. గెటింగ్ ద పాయింట్. నెక్స్ట్, ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి అర్థం? ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం రోజుకు 2 సార్లు తినగలిగినంత ఫుడ్ అయినా సరే ప్రొడ్యూస్ చేయాలి. అదే కాకుండా ఒకవేళ తర్వాతి కాలంలో ఏవైనా డ్రాట్, ఎక్సెసివ్ ఫ్లడ్స్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వస్తే కనుక బతకగలగాలి. అదే ముఖ్యమైన అర్థం. సో అలాగే అదే కాకుండా ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఆ వచ్చిన ఫుడ్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ టు నరిష్మెంట్ కలిగి ఉండాలి, న్యూట్రిషన్స్ ఇవ్వగలగాలి. సో దిస్ ఈజ్ ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ రైజింగ్ చైల్డ్ మాల్ న్యూట్రిషన్. క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ఎందుకు కావాలి? ఇందుకే చైల్డ్ మాల్ న్యూట్రిషన్ తగ్గడానికి, మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ తగ్గించుకోవడానికి, అండర్ నరిష్మెంట్ అనేది తగ్గించుకోవడానికి అనేది మనకి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది
ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ రూల్స్ 2026ని నోటిఫై చేసింది. ఎందుకు సార్ అని అంటే దిస్ ఈజ్ అబౌట్ ఫండ్ కాబట్టి ద ఎయిమ్ ఈజ్ టు స్ట్రీమ్ లైన్ ది యూటిలైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్. ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా స్ట్రీమ్ లైన్ చేయాలి. దేన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి? దాని యూటిలైజేషన్. ఫండ్స్ ఉండడమే కాదు, ఫండ్స్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఫండ్స్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనేది కూడా అవసరం. సో దానికోసం అని చెప్పి ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ రూల్స్ 2026ని తీసుకురావడం అనేది జరిగింది. ఎట్లా సార్ దీన్ని ఎట్లా కాన్స్టిట్యూట్ చేశారు ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ని అని అంటే కాన్స్టిట్యూటెడ్ అండర్ సెక్షన్ 16 ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. మరి ఫండ్ని ఎవరు మేనేజ్ చేస్తారు అని అంటే నాట్ ది గవర్నమెంట్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ మేనేజ్డ్ బై ది పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ మేనేజ్ చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే. ఓకే, వాట్ ఈస్ ద కార్పస్ ఆఫ్ దిస్ ఫండ్? ఎట్లా ఈ ఫండ్ అనేది ఎట్లా వస్తుంది అని అంటే ఈ 3 యాక్ట్స్ ద్వారా, ఈ 3 యాక్ట్స్ ఫాలో అవ్వకపోతే ఎక్కడైతే ఫైన్లు పెనాల్టీస్ వేస్తారో వాటి ద్వారా ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ అనేది క్రియేట్ చేయబడుతుంది. దట్ విల్ బి ది కార్పస్. ఏంటా 3 యాక్ట్స్ అంటే ఎయిర్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981, వాటర్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. ద థర్డ్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986. ఈ 3 ఎవరైనా ఫాలో అవ్వకపోతే, ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే వాటి మీద వేసేటువంటి ఫైన్స్ పెనాల్టీస్ ద్వారా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ ఫండ్లో 100 రూపాయలు వచ్చినాయంటే 75 విల్ బి గివెన్ టు ద స్టేట్స్ అండ్ యూటీస్, 25% విల్ బి రిటైన్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. దేనికి యూటిలైజ్ చేస్తారు సార్ ఈ ఫండ్స్ని అని అంటే టు స్ట్రెంథెనింగ్ ది ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ నెట్వర్క్స్, రెమిడియేషన్ ఆఫ్ కంటామినేటెడ్ సైట్స్, రెమిడియేషన్ ఆఫ్ కంటామినేటెడ్ సైట్స్ ఏవైతే ఉంటే దాన్ని మళ్ళీ మంచిగా చేయడానికి, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ నెట్వర్క్ని స్ట్రెంథెన్ చేయడానికి, ఆ తర్వాత ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ క్లీన్ టెక్నాలజీస్. దాన్ని మీరు ఎవరు మేనేజ్ చేస్తారు ఇదంతా అంటే దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఈజ్ మేనేజ్డ్ బై ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అండ్ దీన్ని కాగ్ ఆడిట్ చేస్తారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇదంతా చేయడం సార్ మరి అని అంటే జస్ట్ టు హెల్ప్ ది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సో దట్ ఇట్ విల్ క్రియేట్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఫండ్ యూటిలైజేషన్ ఫర్ ది betterment of the society. That is the idea. Next is water bankruptcy. What is this water bankruptcy? Water bankruptcy ఏంటంటే ఉన్న వాటర్ కంటే ఎక్కువ, గ్రౌండ్ వాటర్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ద వాటర్ ఇట్ ఈస్, ఉన్నదానికంటే ఎక్కువ వాటర్ యూజ్ చేసేస్తున్నాము అంటే వాటర్ రెన్యూ అవ్వలేకపోతుంది. So this is a report given by the United Nations University Institute for Water, Environment and Health highlighted that the planet has entered this global water bankruptcy era. Water bankruptcy ante entante it is a persistent post crisis condition of human water system in which long term water use has exceeded renewable inflows and safe depletion limits. ఎంత వాటర్ యూస్ చేస్తున్నామంటే లాంగ్ టర్మ్ వాటర్ యూస్ చేస్తున్నామనంటే అది ఎంత ఎక్సీడ్ అయింది అని అంటే రెన్యూవబుల్ ఇన్ఫ్లోస్ అనేవి జరగట్లేదు. అంటే వాటర్ ఏంటి ఒక దగ్గర యూస్ చేస్తున్నా అంటే మళ్ళీ అక్కడ రెన్యూ అవుతానే ఉంటుంది. సో రెన్యూవబుల్ ఇన్ఫ్లోస్ అవ్వలేనంత ఎక్సెసివ్ వాటర్ని మనం వాడేస్తున్నాం. అట్ సేమ్ టైం మనం ద సేఫ్ డిప్లీషన్ లిమిట్స్ని కూడా మనం క్రాస్ చేసేస్తాం. సో దట్ ఏమవుతుంది అని అంటే దిస్ ఈజ్ ఎఫెక్టివ్లీ ఇర్రివర్సిబుల్ డిగ్రేడేషన్. అది మళ్ళీ రివర్స్ తెచ్చుకోలేము, రివర్స్ అవ్వలేని ఒక కండిషన్కి మనం తీసుకెళ్ళిపోతున్నాం. అంటే దిస్ ఈజ్ హైలైటింగ్ దట్ పార్ట్ ఆఫ్ ది వాటర్ అండ్ ద న్యాచురల్ క్యాపిటల్స్ లైక్ రివర్స్, లేక్స్, ఆక్విఫైయర్స్, వెట్లాండ్స్, సాయిల్స్, గ్లేషియర్స్ ఇవన్నీ కూడాను రికవర్ చేయలేని స్థితికి వెళ్ళిపోతున్నాయి బికాజ్ ఆఫ్ ది ఎక్సెసివ్ వాటర్ యూసేజ్. ఓకేనా? నెక్స్ట్ ఇన్ కాంట్రాస్ట్ ఇంకొక పదం ఉంది ఏంటి అని అంటే వాటర్ స్ట్రెస్. వాట్ ఈస్ దిస్ వాటర్ స్ట్రెస్? వాటర్ స్ట్రెస్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ కండిషన్ ఆఫ్ హై వాటర్ డిమాండ్ రిలేటివ్ టు సప్లై బట్ ఇంపాక్ట్స్ ఆర్ లార్జ్లీ రివర్సిబుల్ అండ్ వాటర్ క్రైసిస్ ఈజ్ వేర్ షాక్ డ్రివెన్ డిస్ట్రప్షన్స్ టెంపరరీ పుష్ వాటర్ సిస్టమ్ బియాండ్ కెపాసిటీ బట్ విచ్ కెన్ బి రీస్టోర్డ్.
వాటర్ బ్యాంక్రప్సీ అంటే రికవర్ అవ్వలేని స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి ఒక పరిస్థితి. వాటర్ స్ట్రెస్ అంటే కోర్స్ ఇక్కడ సప్లై కంటే ఎక్కువ డిమాండ్ ఉంది, కానీ అది రికవర్ అయ్యే స్టేజ్లో ఉంది అని అర్థం. ఓకేనా సార్? నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ లీడింగ్ టు దిస్ వాటర్ బ్యాంక్రప్సీ? దట్ ఈస్ స్లో ఆన్సెట్ డిప్లీషన్. అంటే ఒకవేళ ఎర్లీ వార్నింగ్ ఇచ్చినా కూడా, అరే బాబు మీరు ఇట్లా చేయకండి, ఇట్లా చేస్తే అది రెన్యూ అవ్వలేని స్టేజ్కి వెళ్ళిపోతుంది అని చెప్పినా కూడాను వినకుండా మనం చేసేటువంటి ఒక తప్పిదం. రెండోది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రివెన్ ఓవర్షూట్. అంటే ఏంటంటే ఉన్న వాటర్ని మొత్తం మనం ఒక పెద్ద పెద్ద డ్యాములు కట్టేసి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం ఆర్టిఫిషియల్గా దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, దాని న్యాచురల్ ఫ్లోని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ద థర్డ్ వన్ ఈజ్ ఎకలాజికల్ లిక్విడేషన్, లైక్ వెట్లాండ్స్, ఫ్లడ్ ప్లెయిన్స్, ఫారెస్ట్, సాయిల్స్, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే are converted or degraded in ways that increase short-term productive capacity while eroding long-term water usage, filtration and buffering. అంటే ఇవన్నింటినీ కూడా మనము ఒక షార్ట్ టర్మ్ ప్రొడక్టివ్ కెపాసిటీ కింద యూజ్ చేస్తున్నాం, కానీ లాంగ్ టర్మ్ గురించి మనం ఆలోచించట్లేదు. తర్వాత క్లైమేట్ యాంప్లిఫైడ్ ఓవర్షూట్. క్లైమేట్ చేంజ్ యాక్సలరేట్స్ ఎగ్జిస్టింగ్ స్ట్రెస్ బై reducing reliable supply and increasing variability in already over exploited systems. అంటే ఏంటంటే ఈ క్లైమేట్ యాంప్లిఫైడ్ ఓవర్షూట్ అంటే ఏంటనంటే, ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఏం చేస్తుంది అని అంటే, ఇది ఇంకా ఏదైతే ఎగ్జిస్టింగ్ స్ట్రెస్ ఉందో దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. దేన్ని రెడ్యూస్ చేస్తుంది? మరి స్ట్రెస్ని ఇంక్రీజ్ చేస్తుంది అంటే సప్లైని రెడ్యూస్ చేస్తుంది అని అర్థం. ఆల్రెడీ ఎక్స్ప్లాయిట్ అయిందని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నామని అర్థం. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ వాటర్ బ్యాంక్రప్సీ. దెన్ కమ్స్ ఐసిజిఎస్ సముద్ర ప్రతాప్. దిస్ ఈజ్ బేసికల్లీ దిస్ సముద్ర ప్రతాప్ ఏదైతే ఉండిందో దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డిజైన్డ్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్, పిసివి. ఇది పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఇండియాలో మొదటిసారిగా డిజైన్ చేసి డెవలప్ చేసినటువంటి ఒక వెహికల్. ఏంటది? ఐసిజిఎస్ సముద్ర ప్రతాప్. దీన్ని ఎవరు సార్ బిల్డ్ చేశారంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది బిల్డ్ చేసింది. 2 బిల్డ్ చేస్తున్నారు, దాంట్లో మొదటిది వచ్చేసింది, దట్ ఈస్ ఐసిజిఎస్ సముద్ర ప్రతాప్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ షిప్ ఇన్ ది ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫ్లీట్. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫ్లీట్లో, ఇండియన్ కోస్ట్ గార్డ్ దగ్గర ఉన్నటువంటి షిప్స్, వెజల్స్లో మనం చూసుకున్నట్టయితే ఇది చాలా పెద్దది. అండ్ ఇట్ ఎక్విప్డ్ విత్ అడ్వాన్స్డ్ పొల్యూషన్ డిటెక్షన్ సిస్టమ్స్, డెడికేటెడ్ పొల్యూషన్ రెస్పాన్స్ బోట్స్, పొల్యూషన్ కంట్రోల్ ల్యాబొరేటరీ అండ్ మోడర్న్ ఫైర్ ఫైటింగ్ కెపాబిలిటీస్. అంటే ఏంటి సార్ అని అర్థం అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీసెంట్గా ఏమైంది, ఒక ఆయిల్ ట్యాంకర్ అనేది బోల్తా కొట్టింది. ఎక్కడ? కేరళ యొక్క కోస్ట్లో. దాని ద్వారా ఆయిల్ అంతా బయటపడింది, కింద పడింది. అది మెల్లిమెల్లిగా వేరే ఏరియాస్కి కూడా ఆయిల్ అనేది పాకిపోయింది. అంటే ఏమవుతుంది అని అంటే, ఆయిల్ అనేది ఆక్సిజన్ని బ్లాక్ చేస్తుంది. తద్వారా లోపల ఉన్నటువంటి మెరైన్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆక్సిజన్ అందక చచ్చిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ పొల్యూషన్. సో దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయొచ్చు? ఒకటి, ఇప్పుడు మనుషులు చావద్దు అని అంటే యాక్సిడెంట్లు అవ్వద్దు అని అంటే రోడ్ కండిషన్ మంచిగా ఉంటే యాక్సిడెంట్లు అవ్వ కాదు, మనుషుల బిహేవియర్ కూడా మారాలి. అలాగే సముద్రాలలో కూడా పొల్యూషన్ని తగ్గించాలి. పొల్యూషన్ తగ్గించడానికి ట్రై చేయాలి. పొల్యూషన్ ఎందుకు తగ్గుతుంది అనేది చెక్ చేసుకోవాలి. దేనివల్ల అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. పొల్యూషన్కి రీజన్స్ ఏంటో చెక్ చేసుకోవాలి. తగ్గడానికి ఎలా తగ్గాలో చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకోవడానికి మనకి ఐసిజిఎస్ సముద్ర ప్రతాప్ అనేది హెల్ప్ అవుతుంది. ఎక్కడ కమిషన్ చేశారు? ఇది గోవాలో కమిషన్ చేశారు. నెక్స్ట్, బయోబిటుమెన్. చెప్పాను నేను, బయోబిటుమెన్ అంటే తారు, బిటుమెన్ అంటే తారు. ఈ తారు ఎట్లా వస్తుంది మనకి? ఆయిల్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు దాంట్లోంచి ఒక థిక్ బ్లాక్ ఏదైతే పదార్థం వస్తుందో దాని ద్వారా మనం రోడ్ వేస్తాం. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది అని అంటే, ఇండియా హ్యాస్ బికమ్ ది ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు కమర్షియల్లీ ప్రొడ్యూస్ బయోబిటుమెన్ ఫర్ రోడ్ కన్స్ట్రక్షన్. ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎన్ ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ వేర్ దిస్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ ఆర్గానిక్ ఎలిమెంట్స్. ఆర్గానిక్ మెథడ్లో దొరికేటువంటి ఎలిమెంట్స్ ద్వారా ఈ బయోబిటుమెన్ని
ప్రొడ్యూస్ చేస్తున్నాము, దాన్ని మనము రోడ్ కన్స్ట్రక్షన్ యూజ్ చేస్తున్నాం. దేని ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నామంటే అగ్రికల్చరల్ వేస్టేజ్, లిగ్నిన్, బయోచార్, బయో ఆయిల్. It can be used as an additive to standard bitumen or to reduce the overall quantity of crude based bitumen required in binder mixes. అంటే ఏంటి అని అంటే ఏదైతే ఆయిల్ నుంచి ప్రొడ్యూస్ చేసే లేకపోతే ఇతరత్ర ప్రొడ్యూస్ చేసేటువంటి బిటుమిన్ దేని మీద డిపెండెన్సీని తగ్గించడానికి వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది బయో బిటుమెన్. ఠీకే. నెక్స్ట్ ఏంటి మనకి బెనిఫిట్స్ ఏమున్నాయి సార్ అని అంటే ఎకనామిక్ బెనిఫిట్స్. ఇఫ్ యూ సీ దిస్ విల్ రెడ్యూస్ రిలయన్స్ ఆన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్, బికాస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ నుంచి మనకి తారు అనేది వస్తుంది. అండ్ ఇట్ బూస్ట్ బ్రాడర్ బయో ఎకానమీ. నెక్స్ట్ హెల్ప్స్ అడ్రస్ ది సివియర్ ఇష్యూస్ ఆఫ్ స్టబుల్ బర్నింగ్ బై రీపర్పసింగ్ అగ్రికల్చరల్ వేస్ట్ ఇంటూ వాల్యుయబుల్ సోర్సెస్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఢిల్లీలో పొల్యూషన్ ఎట్లా అవుతుంది సార్ అని అంటే పంజాబ్లో కాల్చినటువంటి అగ్రికల్చరల్ వేస్ట్ దాని ద్వారా పొగ వస్తుంది, ఆ పొగ అంతా ఢిల్లీకి వస్తుంది, ఢిల్లీలో క్లైమేట్ అనేది పాడైపోతుంది. అదే మనము వాళ్ళు కాల్చకుండా ఆ అగ్రికల్చర్ వేస్ట్ ఏదైతే ఉందో దానిని కనుక మనం బయోబిటుమెన్ని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేస్తే ఎన్విరాన్మెంట్, వెదర్ కండిషన్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి కదా అనే ఒక ఆలోచన. అలా ఎకనామీ పరంగా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది కూడా మనం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ నుంచే మనం ఈ తారు తయారు చేస్తున్నామని చెప్పుకున్నాం కాబట్టి కదా. ఒకవేళ ఇలా చేస్తే ఏమవుతుంది, బయోబిటుమెన్ యూస్ చేసుకుంటే ఇట్ పేవింగ్ అండ్ కన్స్ట్రక్టింగ్ ది రోడ్స్ని ఎక్కువ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్స్ అండ్ అదర్ ఇండస్ట్రియల్ యూసెస్ కూడా ఈ బయోబిటుమెన్కి ఉంటాయి అని చెప్పి ఈ ఆర్టికల్ అనేది మనకి చెబుతుంది. అండ్ దెన్ ద లాస్ట్ వన్ ఈజ్ హీరాకుడ్ వెట్లాండ్ ఎమర్జెస్ యాజ్ ఎ మేజర్ మైగ్రేటరీ బర్డ్ హెవెన్. సో అన్నింటికంటే ముందు మనం దేని గురించి మాట్లాడుకోవాలి సార్ అని అంటే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే గురించి మాట్లాడుకోవాలి. ఈ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ మైగ్రేటరీ బర్డ్ రూట్. అంటే ఏంటి అని అంటే ఇది ఆర్కిటిక్ ఓషన్ నుండి ఓషన్ టు ఇండియన్ ఓషన్ వరకు, పైన ఉన్నటువంటి ఆర్కిటిక్ ఓషన్ నుండి ఇండియన్ ఓషన్ వరకు దగ్గర ఒక 30 కంట్రీస్ని కలుపుకొని విస్తరించి ఉన్నటువంటి ఒక ఏమంటారు దాన్ని ఒక వలస మార్గం. ఇది 30 కంట్రీస్ని కలుపు. అంటే ఏంటి, ఆర్కిటిక్ ఏరియా నుంచి బర్డ్స్ మైగ్రేట్ అవుతూ 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 ఇండియన్ ఓషన్ వరకు వస్తాయి. అది ఈ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే. ఇప్పుడు ఏం మనకి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, హీరాకుడ్ వెట్లాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు సార్ అని అంటే దగ్గర ఈ హీరాకుడ్ వెట్లాండ్ అనేది ఒడిషాలో ఉంది. ఇక్కడ 4.21 lakh మైగ్రేటరీ బర్డ్స్ వచ్చాయంట. 4.21 lakh మైగ్రేటరీ బర్డ్స్ అనేవి ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అగైన్ ద సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే. అదంతా మైగ్రేటరీ బర్డ్స్ అనేది అదంతా ట్రావెల్ చేస్తూ దే విల్ కమ్ హియర్. ఈ హీరాకుడ్ వెట్లాండ్ ఎక్కడుంది సార్ అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హీరాకుడ్ రిజర్వాయర్ విచ్ ఈస్ బిల్ట్ అక్రాస్ మహానది రివర్ ఫర్ ఎ స్ట్రెచింగ్ నియర్లీ అబౌట్ 26 kilometers ఈ వెట్లాండ్ అనేది ఉంది. మహానది రివర్ మీద ఏర్పాటు చేసినటువంటి కట్టినటువంటి ఒక మ్యాన్ మేడ్ రిజర్వాయర్ అయినటువంటి హీరాకుడ్ రిజర్వాయర్ ఒక దాంట్లో ఒక పార్ట్ వచ్చేసి ఈ హీరాకుడ్ వెట్లాండ్. ఈ హీరాకుడ్ రిజర్వాయర్ అనేది అరౌండ్ 350 million watts ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ సపోర్టింగ్ 4.36 lakh hectares ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ కల్టివేషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. దిస్ పర్టికులర్ హీరాకుడ్ వెట్లాండ్ ఈజ్ ఏ బయోడైవర్సిటీ హాట్స్పాట్, ఏ రీజియన్ విత్ హై స్పీసీస్ రిచ్నెస్. ఎందుకనంటే అరౌండ్ 4.21 lakh మైగ్రేటరీ స్పీసీస్ అనేది ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి. ప్రజెంట్గా దగ్గర 128 బర్డ్ స్పీసీస్ వచ్చాయంట. 4.21 lakhలో ఎన్ని వెరైటీస్ ఆఫ్ బర్డ్ స్పీసీస్ ఉన్నాయి సార్ అంటే 128 వెరైటీస్ ఆఫ్ బర్డ్ స్పీస్ ఉన్నాయంట. దాంట్లో కామన్గా వచ్చేసి నార్థన్ పింటైల్, షో వీలర్, టీల్, పోచార్డ్ అండ్ బార్ హెడెడ్ గూస్. రేర్ స్పీసీస్ వచ్చేసి రఫ్స్. దీస్ ఆర్ యురేషియన్ లాంగ్ డిస్టెన్స్ మైగ్రేటరీ షోర్ బర్డ్స్. రఫ్స్ కూడా ఉన్నాయి. బెటర్ మీరు ఏం చేస్తారంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్ ఆల్ దీస్ నేమ్స్ కాబట్టి సో ట్రై టు చెక్ ది ఇమేజ్ వన్స్. ఒకసారి ఇమేజ్ చూడండి. ఇమేజ్ చూస్తే ఏంటంటే మీకు అట్లీస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది.
Okay, because environment లో that too these kind of questions are very very common in UPSC or any other groups exam. కాబట్టి if you can at least try to like అంటే గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, గుర్తిస్తే చాలు, లైక్ బై హార్ట్ చేయాల్సిన పని లేదు, జస్ట్ చూసి దాన్ని గుర్తుపడితే సరిపోతుంది అని నా పాయింట్. ఓకే, దెన్ రామ్సార్ స్టేటస్ ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ యాజ్ ఎ రామ్సార్ సైట్స్ ఇన్ 2021. హీరాకుడ్ వెట్లాండ్ అనేది ఒక రామ్సార్ సైట్ 2021లో దీన్ని రామ్సార్ సైట్ కింద డిక్లేర్ చేశారు. ఇఫ్ యూ సీ ది హ్యాబిటాట్ డైవర్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏరియా, దిస్ ఏరియా ప్రొవైడ్స్ ఏ మొజాయిక్ ఆఫ్ హ్యాబిటాట్స్ లైక్ ఓపెన్ వాటర్ ఉంది, మార్షెస్ ఉన్నాయి, మడ్ ఫ్లాట్స్ ఉన్నాయి, షాలో వెట్లాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటే ఒక ప్లేస్లో ఉన్నటువంటి ఒక ఏరియా అనేది హీరాకుడ్ వెట్లాండ్ అనమాట. ఇది ఏది పార్ట్ ఆఫ్ హీరాకుడ్ రిజర్వాయర్. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ది January month environment topics. Okay, so do follow our page for more interesting information, and at the same time all the best, happy learning and good luck.